హలో అండి, వెల్కమ్ టు టేస్టీ కిచెన్. ఈరోజు మీకు ఒక హెల్దీ డ్రింక్ని చూపించబోతున్నాను. అదేంటి అంటే బాదం పాలు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. బాదంలలో మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ ఎన్నో ఉంటాయి. రోజు రాత్రి 4 బాదంలను నానబెట్టి మార్నింగ్ పొట్టు తీసేసి తీసుకోవడం వల్ల హార్ట్ బాగా పనిచేస్తుంది. స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. పిల్లలకి రోజు ఈ బాదం పాలను ఇవ్వడం వల్ల బ్రెయిన్ షార్ప్గా పనిచేసి పిల్లలు కూడా స్ట్రాంగ్గా అవుతారు. మరి అన్ని ప్రయోజనాలున్న ఈ బాదం పాలని మనం ఎక్కడో బయట తాగడం కన్నా ఇంట్లో హెల్తీగా చేసుకుని తాగితే ఎంత బాగుంటుంది చెప్పండి. అందుకే సింపుల్గా మనం ఇంట్లో ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బాదం పప్పులను తీసుకోవాలి. లెక్క ప్రకారం చెప్పాలంటే 40 నుంచి 50 వరకు తీసుకోవాలి. ఇప్పుడు వీటిలో బాయిల్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసి 20 నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టుకోవాలి. లేదా ఒక 4-5 నిమిషాలు వీటిని బాయిల్ చేసుకున్నా సరిపోతుంది. బాదంలను ఎప్పుడు కూడా పొట్టు తీయకుండా అస్సలు తినకూడదు. ఎందుకంటే ఆ పొట్టును మన బాడీ అస్సలు డైజెస్ట్ చేసుకోదు. 20 నిమిషాల తర్వాత బాదంలను ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పైన పొట్టును తీసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేస్తే ఈజీగా పైన పొట్టు అనేది వచ్చేస్తుంది. లేదా మీకు టైం ఉంటే రాత్రంతా నానబెట్టైనా తీసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నింటినీ పొట్టు తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ బాదంలను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1 కప్పు పాలను అందులో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ పాలను తీసుకోవాలి. ఇలా కలుపుతూ 4 నిమిషాలు ఈ పాలను బాగా మరిగించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి మరొక 2-3 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. మనం పాలలో వేసిన బాదం పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా మరిగించుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్ షుగర్ని యాడ్ చేసి కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసి పాలు చిక్కబడే వరకు బాగా మరిగించుకోవాలి. పంచదారకి బదులుగా పిల్లలకి ఈ పాలలో తేనె కలిపి ఇవ్వడం చాలా మంచిది. ఇలా పాలు చిక్కబడ్డాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. మనం బాదం పాలు తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా పలుకులు తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ బాదం పాలను వేడిగా తాగినా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా తాగినా చాలా బాగుంటుంది. రాత్రిపూట ఒక టీ గ్లాస్ అయినా ఈ బాదం పాలను తాగడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.